హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్య సీస్. ఈరోజు ఇండోర్ ప్లాంట్స్లో అందరికీ ఫేవరెట్ అయిన జీజీ ప్లాంట్లో వచ్చే రూట్ రాట్ గురించి మనం తెలుసుకుందాం అండ్ దాని ట్రీట్మెంట్ కూడా చూద్దామండి. రూట్ రాట్ అంటే నీళ్లు ఎక్కువగా పోయడం వల్ల ఆకులు ఎల్లోగా మారిపోతాయి. దీనికి మెయిన్ రీజన్ ఓవర్ వాటరింగ్. ఇది ఎలా క్యూర్ చేయాలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్గా చెప్తానండి, సో దట్ ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం మొక్కకి నీళ్లు పోసుకోవాలి, ఎందుకంటే సాయిల్ లూజ్ అయ్యి మనకి మొక్క తీయడం కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, వేర్లు పురుగులు తినేయడం వల్ల కొన్ని స్టెమ్స్ ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇలా జాగ్రత్తగా సైడ్స్ స్క్రేప్ చేసుకొని మట్టిని ఆ కొమ్మల్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. కొన్నిటికైతే రూట్స్ మొత్తం పోయాయండి, అందుకే అవి పక్కన పెట్టేశాను. బాగున్న మొక్కల వరకు ఇలా నీళ్ళల్లో వేసుకుంటున్నాను ఒకదాని తర్వాత ఒకటి, ఎందుకంటే రూట్స్ని క్లీన్ చేసుకోవాలి. జీజీ ప్లాంట్ రూట్స్ని రైజోమ్స్ అంటారండి. ఇక్కడ చూడండి, ఒక రూట్ని ఫుల్గా అయితే పురుగులు తినేసాయి, అక్కడ తెల్ల చీమలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఉంటాయి కాబట్టి ఆ రూట్స్ని క్లీన్ చేసుకోవాలి. జీజీ ప్లాంట్ రూట్స్ రైజోమ్స్ అన్నాను కదా, వాటికి వాటర్ పీల్చుకునే శక్తి ఉంటుంది. దానివల్ల మనం ఎక్కువ వాటర్ చేయక్కర్లేదండి. వాటరింగ్ ఎక్కువ చేయడం వల్ల ఇలాగ పురుగులు వస్తాయి. చూడండి, ఇక్కడ తెల్ల చీమలు అలా కనిపిస్తున్నాయో. నేనైతే ఈ సాయిల్ని మళ్ళీ యూస్ చేయనండి. మీరు ఆ సాయిల్ని యూస్ చేయాలనుకుంటే ఇలా హైడ్రోజన్ పెరాక్సైడ్ 1:2 రేషియోలో, అంటే రెండింతలు వాటర్ అయితే ఒక వంతు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకొని ఆ మట్టిని క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చాలాసార్లు ఆ మొక్కల్ని కడిగి శుభ్రపరుస్తున్నాను, సో దట్ అక్కడ ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ అంతా కొంతవరకు తగ్గుతుంది ఇలా క్లీన్ చేయడం వలన. ఇలా కొన్నిసార్లు క్లీన్ చేసుకున్నాక ఇది మెయిన్ స్టెప్ అండి. హైడ్రోజన్ పెరాక్సైడ్ 1:3 రేషియో, అంటే 3 వంతుల నీళ్ళకి 1 వంతు హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకొని ఆ మొక్కలన్నీ ఆ నీళ్ళలో పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకోవడం వల్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ వైరస్ని, బ్యాక్టీరియా, ఫంగైని వీటన్నిటిని చంపేస్తుంది. అంటే ఆ వేర్లు మునిగేదాకా నీళ్లు హైడ్రోజన్ పెరాక్సైడ్ 1:3 రేషియోలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక రోజంతా పక్కన పెట్టేసేయాలండి. ఎల్లో స్టెమ్స్ మనం పక్కన పెట్టేసాం కదా, వాటిని కూడా క్లీన్ చేస్తున్నాను హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి. వీటిని కూడా ఒక రోజు పక్కన పెట్టేయాలి. తర్వాత నేను సాయిల్ మిక్స్చర్ తీసుకుంటున్నానండి. ఎరువు, కోకోపీట్, పెర్లైట్ అండ్ కొంచెం కంపోస్ట్, కొంచెం ఒక 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కలుపుకొని మనం నార్మల్గా మొక్క ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలండి. ఒక క్లీన్ కుండీని అయితే తీసుకున్నాను, అందులో ఒక రాయి పెట్టుకోవాలి, ఎందుకంటే మనం వాటర్ పోసినప్పుడు వాటర్తో పాటు మట్టి కూడా పోకుండా. ఇలా మట్టి నింపుకున్నాక ఈ జీజీ ప్లాంట్ని జాగ్రత్తగా నాటుతున్నాను. సగం మట్టి పోసుకున్నాక మొక్కలు జాగ్రత్తగా పైన పెట్టుకోవాలి, అదమకూడదు. తర్వాత మట్టితో నింపేయాలి. కుండి పైదాకా మట్టి నింపద్దండి. అండ్ తర్వాత నీళ్లు పోసుకోవాలి, అంటే కింద నుంచి వాటర్ కారేదాకా. తర్వాత 1:20 రేషియోలో హైడ్రోజన్ పెరాక్సైడ్ వాటర్ తీసుకొని పైన ఆకులకు కూడా చల్లాలి. తర్వాత ఎప్సమ్ సాల్ట్, మనం రీపాటింగ్ చేసాం కదా, మొక్క షాక్కి గురవ్వకుండా ఎప్సమ్ సాల్ట్ వేసుకోవాలి. ఎల్లో స్టెమ్స్ మనం క్లీన్ చేసుకున్నాం కదండి, వాటిని ఇలా గ్లాస్ ఆఫ్ వాటర్లో తీసుకున్నాను. రూట్స్ వస్తాయి, దీన్నే జీజీ ప్లాంట్ ప్రొపగేషన్ అంటారు. జీజీ ప్లాంట్కి డైరెక్ట్ సన్లైట్ తగలకూడదు అండ్ వాటర్ ఎక్కువ పోయకూడదు. వీక్లీ వన్సే పోయాలి వాటర్. ఈ టిప్స్ ఫాలో అవ్వండి, ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.